హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మినిమం స్పానింగ్ ట్రీ గురించి తెలుసుకుందాం. ఈ మినిమం స్పానింగ్ ట్రీ అనేది గ్రాఫ్లో ఒక టాపిక్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మీకు గ్రాఫ్ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది, గ్రాఫ్ అనేది సైక్లిక్ ఫార్మాట్లో ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకున్నాను, దీనికి నోట్స్ ABCD అని ఇచ్చాను. ఓకే, ఈ గ్రాఫ్ అనేది ఎలా ఉంది, సైక్లిక్ ఫార్మాట్లో ఉందన్నమాట. ఓకే, మరలా మనం గ్రాఫ్స్లో మనకి మొత్తం 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటది, ఫస్ట్ టైప్ ఏంటి, డైరెక్ట్ గ్రాఫ్ కదా, ఫస్ట్ టైప్ డైరెక్ట్ గ్రాఫ్, అండ్ సెకండ్ ఏంటి, అన్డైరెక్ట్ గ్రాఫ్ కదా, అన్డైరెక్ట్ గ్రాఫ్. డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏంటో, అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏంటో మీకు తెలుసు. సో డైరెక్ట్ గ్రాఫ్ అంటే డైరెక్షన్స్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఒక గ్రాఫ్లో ఇలా మనం యారో మార్క్స్ని కనుక ఇలా అప్లై చేస్తే A to B మాత్రమే వెళ్ళాలి, B to A అనేది వెళ్ళదన్నమాట. అంటే డైరెక్షన్ ఏ డైరెక్షన్లో ఇస్తే ఆ డైరెక్షన్ మాత్రమే ట్రావెల్ అవుతుంది. అదే కదా మన డైరెక్ట్ గ్రాఫ్ అంటే. అదే అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏ డైరెక్షన్ అయినా వెళ్ళొచ్చు అనమాట. A to Cకి వెళ్ళొచ్చు, C to Aకి వెళ్ళొచ్చు, అలా అనమాట. సో డైరెక్ట్ గ్రాఫ్కి అన్డైరెక్ట్ గ్రాఫ్కి డిఫరెన్స్ మీకు తెలుసు కాబట్టి, సో ఈ మినిమం స్పానింగ్ ట్రీ అనేది అన్డైరెక్ట్ గ్రాఫ్ మాత్రమే ఉంటుంది, డైరెక్ట్ గ్రాఫ్లో మనం చూపించమన్నమాట. ఓకే, అదే చెప్తున్నారు చూడండి. ఇన్ మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ ఏ అన్డైరెక్ట్ గ్రాఫ్. ఈ మినిమం స్పానింగ్ ట్రీ అంటే ఏంటంటే ఇది అన్డైరెక్ట్ గ్రాఫ్లోనే మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము అని. ఓకే, అన్డైరెక్ట్ గ్రాఫ్ అంటే ఏ డైరెక్షన్, అసలు డైరెక్షన్స్ అనేది చూపించదు, ఏ డైరెక్షన్లో అయినా మనం వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ A to C అనమాట, A నుంచి Cకి వెళ్ళొచ్చు, C నుంచి Aకి వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఈ మినిమం స్పానింగ్ ట్రీలో మనం గ్రాఫ్లో ఎడ్జెస్ అన్నీ వెయిటెడ్ ఎడ్జ్ మాత్రమే తీసుకోవాలన్నమాట. సో ఈ గ్రాఫ్కి మనం ఎడ్జెస్ వెయిటెడ్ ఎడ్జే తీసుకోవాలి, వెయిట్లెస్ ఎడ్జ్ మాత్రం మనం తీసుకోకూడదు. ఎగ్జాంపుల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక గ్రాఫ్ తీసుకున్నాను ABCD, దీనికి డైరెక్షన్స్ ఇవ్వకూడదు. అలానే ఈ ఎడ్జెస్కి మనం వెయిట్ ఇవ్వాలి, ఎంతో కొంత వెయిట్ ఇస్తే దీన్ని మనం మినిమం స్పానింగ్ ట్రీ అని అంటాం అన్నమాట. ఓకే, చూడండి, ద మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ డిపెండ్ ఆన్ ది వెయిట్ ఆఫ్ ది నోడ్. నోడ్ యొక్క వెయిట్ అంటే ఎడ్జ్. ఓకే, నాట్ నోడ్, ఇట్ ఈస్ ఎడ్జ్. ఓకే, వెయిట్ ఆఫ్ ది ఎడ్జ్. ద మినిమం స్పానింగ్ ట్రీ ఈజ్ డిపెండ్ ఆన్ ద వెయిట్ ఆఫ్ ది ఎడ్జ్. ఓకే, ఈ మినిమం స్పానింగ్ ట్రీ అనేది ఎడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అదేంటి అనేది. ఓకే, జస్ట్ మీరు డెఫినేషన్ వరకు చూడండి. ఆ తర్వాత ఏమన్నాడు, ఈ మినిమం స్పానింగ్ ట్రీ ఆల్ నోడ్స్ ఆర్ ఆల్రెడీ విజిటెడ్. ఈ మినిమం స్పానింగ్ ట్రీలో ఏంటంటే నోడ్స్ అన్నీ ఆల్రెడీ విజిట్ అయిన నోడ్సే ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత అండ్ ఎడ్జెస్ ఆర్ ఓన్లీ వెయిటెడ్ ఆర్ ప్రజెంట్, ఓన్లీ వెయిటెడ్ ఎడ్జ్ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆ ఎగ్జాంపుల్లో మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది సైక్లిక్ గ్రాఫ్ని తీసుకుంటాము. మనకు అవుట్పుట్ మాత్రం సైక్లిక్ గ్రాఫ్లో రాదు. ఎలా రాదో, ఎందుకు రాదో అనేది మీకు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంప్లిమెంటేషన్ అనేది. సరే, ఇంప్లిమెంటేషన్ అనేది చేద్దాం. నేను సేమ్ ఎగ్జాంపుల్ DFSకి BFSకి చెప్పాను కదా, అదే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తాను. ఓకే, సో ఆ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. ఈ మినిమం స్పానింగ్ ట్రీలో నేను DFSకి BFSకి ఏ ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నానో అదే ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాను. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, డైరెక్షన్స్ అనేది ఇవ్వకూడదు అనుకున్నాం. సో డైరెక్షన్స్ ఎక్కడ ఇవ్వలేదు. అలానే ఇంకోటి ఏంటి, వెయిటేజ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం ఏ ఎడ్జ్కైనా మనకి ఇష్టం వచ్చిన వెయిటేజ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, మీకు నచ్చిన వెయిటేజ్ ఇవ్వండి. నాకు ఏదైతే నచ్చితే అది ఇస్తున్నాను. సో A to Bకి నేను 4 ఇస్తున్నాను, B to Cకి నేను 2 ఇస్తున్నా, అండ్ C to Gకి 1 ఇస్తున్నాను, అండ్ F to Gకి 4 ఇస్తున్నాను. సేమ్ వెయిటేజ్ కూడా ఇవ్వచ్చు. నేను ఇక్కడ 3 ఇస్తున్నాను, దీనికి 4. ఓకే, మళ్ళీ 4 ఎందుకులేండి, 5 ఇస్తున్నాను, అండ్ దీనికి 6 ఇస్తున్నా, అండ్ దీనికి నేను 3 ఇస్తున్నాను, అండ్ దీనికి 1 ఇస్తున్నా. ఓకే, సో నేను ఇలా ఒక వెయిటేజ్ని ఫామ్ చేశాను. సో వెయిటేజ్ ఇచ్చి మినిమం స్పానింగ్ ట్రీ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ మనకి ఇన్పుట్ మనం ఎలా ఇస్తున్నాం, సైక్లిక్ ఫార్మాట్లో
ఇస్తున్నాం. ఓకే, సైక్లిక్ ఫార్మాట్లోనే కదా ఇచ్చింది. సో మనకు అవుట్పుట్ మాత్రం సైక్లిక్ ఫార్మాట్ రాకూడదు. సో రాకుండానే మనం అవుట్పుట్ని తెప్పించాలి. ఎలా తెప్పించాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్జాంపుల్ తీసుకున్న తర్వాత దీని యొక్క వెయిటేజ్ని, సోర్స్ని, డెస్టినేషన్ని ఒక చోట రాయాలి. సోర్స్ డెస్టినేషన్ ఏంటంటే ఇప్పుడు ఏ టు ఈకి మనం 3 అనే వెయిటేజ్ ఇచ్చాం. సో ఏ అనేది సోర్స్ అయింది, ఈ అనేది డెస్టినేషన్ అయింది. మీ ఇష్టం, ఈ టు ఏ అనైనా అనుకోవచ్చు, ఏ టు ఈ అనైనా అనుకోవచ్చు, ఏదైనా సోర్స్ డెస్టినేషన్గా అనుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వెయిట్ని, సోర్స్ని, డెస్టినేషన్ని రాయాలి. సో వెయిట్, సోర్స్, డెస్టినేషన్. ఓకే, సో ఫస్ట్ వెయిట్ 1 చూద్దాం. వెయిట్ 1 C టు G ఉంది. సో CG. అండ్ వెయిట్ 1 ఇంకోటి కూడా ఉంది కాబట్టి D టు E. సో D టు E. అండ్ వెయిట్ 2 ఏంటి? B టు C. వెయిటేజ్ 2 ఏంటి? B టు C. అర్థమవుతుంది కదా మీకు? B టు C వెయిటేజ్ 2 కాబట్టి వెయిటేజ్ 2 B టు C అనేసాను. అండ్ ఇంకా 2 అనేది లేదు కాబట్టి వెయిటేజ్ 3 చూద్దాం. E టు F. సో E టు F. ఆ తర్వాత ఏ టు ఈ కూడా ఉంది, వెయిటేజ్ 3. సో ఏ టు ఈ. మీరు ఎలాగైనా రాయొచ్చు, ఈ టు ఏ అనైనా రాయొచ్చు, సోర్స్ డెస్టినేషన్. ఎందుకంటే ఇక్కడ మనకు డైరెక్షన్స్ లేవు కాబట్టి ఏదైనా సోర్స్ అవ్వచ్చు, డెస్టినేషన్ అవ్వచ్చు. ఓకే, సో మీకు నచ్చినట్టు రాసుకోండి. అండ్ ఫోర్త్ వెయిటేజ్ ఏంటి? ఎఫ్ టు జీ. సో ఎఫ్ టు జీ. అలానే ఏ టు బి కూడా ఉంది ఫోర్త్ వెయిటేజ్. సో ఏ టు బి. అండ్ ఫిఫ్త్ వెయిటేజ్ ఏంటి? ఈ టు సి. సో E to C. అండ్ సిక్స్త్ వెయిటేజ్ A to D. సో సిక్స్త్ వెయిటేజ్ A to D. ఓకే, ఇలా మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్కి వెయిట్, సోర్స్, డెస్టినేషన్ని రాయాలన్నమాట. ఓకే, రాసిన తర్వాత ఇప్పుడు మనం ఈ వెయిటేజ్ని బట్టి సోర్స్, డెస్టినేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ఎడ్జెస్ని కలపాలి, కనెక్ట్ చేయాలి. ఓకేనా? కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఈ ఎగ్జాంపుల్లో ఫస్ట్ వెయిటేజ్ని కలపాలన్నమాట. ఓకే, ఎలా అంటే వితౌట్ ఎడ్జెస్ని, అంటే ఎడ్జెస్ లేకుండా దాని యొక్క నోట్స్ని మాత్రమే గీయాలి. ఎలా అంటే చూడండి, మనకి ఇప్పుడు ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 నోట్స్ ఉన్నాయి కదా. ఆ 7 నోట్స్ని వితౌట్ వెయిటేజ్, అంటే వితౌట్ ఎడ్జెస్తో రాయాలి. సో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి ఇలానే కదా ఉంది. వితౌట్ ఎడ్జెస్తో మనం ఒక గ్రాఫ్ని ఇలా గీసుకోవాలన్నమాట. ఓన్లీ నోట్స్ని మాత్రమే పెట్టాలి. పెట్టిన తర్వాత వీటి యొక్క వెయిటేజ్ ప్రకారం మనం ఇక్కడ ఈ ఎడ్జెస్ని కలుపుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? వితౌట్ సైక్లిక్ ఫార్మాట్ని ఫామ్ అవ్వకుండా చేయాలి. ఓకే, ఎలా అంటే చూడండి, వెయిట్ 1ని కలుపుదాం. సి టు జీని కలపాలి. సి టు జీ, ఇది వెయిట్ 1. సో దీని నుంచి దీనికి ఇలా వెయిట్ 1 అనేది కలిపాను. ఓకే, ఆ తర్వాత డి టు ఈని కలపాలి. డి టు ఈ, డి టు ఈకి 1, డి టు ఈకి 1, ఇది వెయిట్ 1 కాబట్టి కలిపాను. ఓకే, ఇలా కలపడం వల్ల ఏదైనా సైక్లిక్ ఫార్మాట్ ఫామ్ అయిందా, అవ్వలా? సో మన ప్రాసెస్ అనేది రైట్ అయినట్టు. ఒకవేళ సైక్లిక్ ఫార్మాట్ ఫామ్ అవుతే మనం తప్పు రాస్తున్నట్టు. సైక్లిక్ ఫార్మాట్ చేస్తున్నామంటే తప్పు అనమాట. ఓకే, సో అది ఎలా అనేది తర్వాత వస్తుంది నెక్స్ట్ స్టెప్లో. సో ఇప్పుడు మనం వెయిట్ 2ని కూడా కలుపుదాం. వెయిట్ 2ని కలిపితే చూడండి, బి టు సి, బీని సిని కలిపాం. ఓకే, బీని సిని కలపడం వల్ల సైక్లిక్ ఫార్మాట్ అనేది ఫామ్ అయిందా, అవ్వాలా? ఓకే, కరెక్ట్. అండ్ థర్డ్ వెయిటేజ్కి వెళ్ళాలి. థర్డ్ వెయిటేజ్ ఏంటి? ఈ టు ఎఫ్. ఈ టు ఎఫ్, ఈ టు ఎఫ్ని కలపడం వల్ల ఇది 2. అండ్ ఈ టు ఎఫ్, ఈ టు ఎఫ్ని కలపడం వల్ల సైక్లిక్ ఫార్మాట్ ఏమన్నా ఫామ్ అయిందా, అవ్వాలా? సో ఇది మనం ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఏంటి? ఏ టు ఈ. ఏ టు ఈ, ఏ టు ఈని చేయడం వల్ల సైక్లిక్ ఫార్మాట్ ఏమన్నా ఫామ్ అయిద్దా, అవ్వదు. ఓకే, ఇలా ఫామ్ ఏ టు ఈని ఇలా కలిపామనుకోండి, కనెక్ట్ చేస్తే సైక్లిక్ ఫార్మాట్ అనేది ఫామ్ అవ్వదు. ఓకే, సో మనం కలిపాం. తర్వాత ఎఫ్ టు జీ, ఎఫ్ టు జీని కలిపితే ఏమవుతుంది? ఎఫ్ టు జీని కలిపామనుకోండి, సైక్లిక్ ఫార్మాట్ ఏమైనా ఫామ్ అవుతుందా? సైక్లిక్ ఫార్మాట్ ఫామ్ అవ్వదు. ఓకే, సో మనం కలపవచ్చు ఎఫ్ టు జీ. ఓకే,
అండ్ తర్వాత వెయిట్ 4, ఇది వెయిట్ 4 అండ్ A to E అనేది వెయిట్ 3 కదా, సో వెయిట్ 3 అని రాశాను. అండ్ తర్వాత A to Bని కలిపితే మనకి సైక్లిక్ ఫార్మాట్ అనేది ఫామ్ అయ్యింది. ఎలా చూడండి, ఇక్కడ కనెక్షన్ ఇచ్చాను చూడండి, ఇలా ఒక సైక్లిక్ ఫార్మాట్ అనేది ఫామ్ అయింది కదా. సో మనం A to Bని మనం కలపకూడదు, ఎందుకు అంటే సైక్లిక్ ఫార్మాట్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి A to Bని మనం నెగ్లెక్ట్ చేయాలి, దీన్ని కలపకూడదు అనమాట. ఓకే, కలపకుండా అలానే అట్టి పెట్టాలి. అండ్ 5th అంటే మనం దాన్ని ఇగ్నోర్ చేసేసి స్కిప్ చేసేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవాలి. ఓకే, సో 5th వెయిటేజ్ ఏంటి, E to Cని కలిపామనుకోండి, ఇలా కలిపితే మనకి మళ్ళా సైక్లిక్ ఫార్మాట్ అనేది ఫామ్ అయిపోయింది కదా. సో E to Cని కూడా మనం నెగ్లెక్ట్ చేయాలి. ఓకే, నెగ్లెక్ట్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. 6th వెయిటేజ్ ఏంటి, A to Dని కలిపినా కానీ మనకి ఇక్కడ ఇలా ఒక సైక్లిక్ ఫార్మాట్ అనేది ఫామ్ అయిపోయింది. సో A to Dని కూడా మనం నెగ్లెక్ట్ చేయాలి. ఈ 3ని నెగ్లెక్ట్ చేసేస్తే మనకి సైక్లిక్ ఫార్మాట్ అనేది ఫామ్ అవ్వదు. సో ఇదేమవుతుంది, అవుట్పుట్ అవుతుంది, ఇది అవుట్పుట్ అవుతుంది, ఇది ఇన్పుట్ అవుతుంది. సో ఇన్పుట్ మనం ఇలా తీసుకొని అవుట్పుట్ మనకి ఇలా వచ్చింది. ఇన్పుట్ మనం సైక్లిక్ ఫార్మాట్లో తీసుకున్నాం, అవుట్పుట్ మనకి నాన్ సైక్లిక్ ఫార్మాట్లోనే కదా వచ్చింది. సో ఇది మినిమం స్పానింగ్ ట్రీ అనమాట. సో మినిమం స్పానింగ్ ట్రీ మీకు అర్థమైందా, మినిమం స్పానింగ్ ట్రీ మీకు అర్థమైంది కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.